వెళ్తోంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక ఏజ్లో ఉన్నప్పుడు 3 సార్లు తింటాం, 4 సార్లు కూడా తింటాం, డైజెస్ట్ అయిపోతుంది. ఏజ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఏజ్ అవుతూ తినడానికి అవ్వదు, అంతంత తినడానికి అవ్వదు కదా. కానీ మన మైండ్ సెటప్ ఏంటంటే తినాలి, అంటే మూడు సార్లు 3 పూట్లు తింటున్నాం కదా, తినాలి అనేది మన మైండ్ సెటప్. కానీ డైజెస్ట్ అవ్వదు. సో మన డైజెస్టివ్ సిస్టమ్ బట్టి, మన ఏజ్ని బట్టి, మన ఫుడ్ సిస్టమ్ని కూడా మనం ఎలా మార్చుకుంటామో అట్లనే మన పురుషార్థం చేస్తున్నాం. కానీ సమయం అట్లా లేదు. సో ఇదివరకు నేను పురుషార్థం ఏం చేస్తున్నానో అదే చేస్తున్నాను. కానీ సమయానుసారం, పరిస్థితి అనుసారం, వాతావరణం అనుసారం అట్లా లేదు. దానికి తగ్గట్టుగా మనం పురుషార్థం చేయాలి. ఆ వేగానికి తగ్గట్టుగా మనం కూడా పురుషార్థం చేయాలి. అదర్వైజ్ ఇట్ విల్ ఎఫెక్ట్స్, ప్రభావం మన మీద అయిపోతుంది. సో కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్న పురుషార్థం కాకుండా ఇంకా ఎక్స్ట్రా మనం ఏం చేయగలుగుతాం, ఏం చేస్తే మన పురుషార్థం ఇంకా వేగంగా అవుతుంది అని మనం డిస్కషన్ చేస్తే ఏం చేయొచ్చు. ఆల్రెడీ పురుషార్థం చేస్తున్నాం, అమృత వేళయోగం చేస్తాం, మురళి వింటాం, చింతన చేస్తాం. సో మర్చిపోతాం, నేను చైతన్య శక్తి ఆత్మ అనేది మర్చిపోతాము. అయినా కూడా మళ్ళీ గుర్తుపెట్టుకొని నేను ఆత్మ అనేది మనము గుర్తు చేసుకొని పురుషార్థం చేస్తాం. ఆ స్థితిలో స్థితం అవ్వడానికి ప్రయత్నం చేస్తాం, పురుషార్థం చేస్తాం. బట్ అయినా కూడా అంటే రోజుకి నా స్థితి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా. కొన్ని సందర్భాలు ఏమవుతాయంటే మన పురుషార్థం యొక్క వేగం తీవ్రంగా ఉంటుంది, అప్పుడు మన స్థితి హైక్ అవుతుంది. కానీ ఏది పరిస్థితులు ఉండదు, పరీక్షలు ఏది ఉండదు, మాయ ఏది ప్రభావాలు ఏదైతే ఉండదు, మన సంస్కారాల్లో లోపల ఏదైతే ఉందో అది ఏది విమర్శ రూపంలో రాదు. కాబట్టి మన పురుషార్థం ఏం చేస్తామో అది మాత్రం హైక్ అవుతుంది అన్నమాట. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే సమయానుసారం మనం ఎలాగా మన సమయానికి అనుసారంగా మనం ఈ జ్ఞానంలోకి వచ్చామో మనలో ఉన్న ఆ యొక్క జ్ఞానం యొక్క సంస్కారం, లేదంటే మనలో ఉన్న ఆ యొక్క దివ్యత ఎమర్జ్ అయిందో సమయానుసారం, అలాగే మనలో ఉన్న ఆ సంస్కారాలు కూడా సమయానుసారమే ఎమర్జ్ అవుతాయి. రైట్. సో పురుషార్థి ఆత్మల అనుభవం చేస్తారు, అవి సమయానుసారమే ఎమర్జ్ అవుతాయి. సో నేనేం చేయాలి ఇప్పుడు? ఈ సమయానికి అనుసారంగా నేను ఇంకా తీవ్రంగా, ఇంకా వేగంగా, ఇంకా నేను అటెన్షన్ పెట్టి పురుషార్థం చేయాలి అంటే ఇంకా నేను ఏమేమి చేయగలను, చేయడానికి సాధ్యం. పురుషార్థం చేయడానికి అమృత వేళ అయితే చేస్తున్నాం, మురళి వింటున్నాం, ఇంకేం చేయగలం? అశరీరి 1 hour వన్స్ అశరీరి అభ్యాసం చేయండి అని చెప్తారు బాబా. మళ్ళీ స్వదర్శన చక్రం సమానంలో స్థితం కండి, స్వదర్శన చక్రం తిప్పండి అని చెప్తారు బాబా. తర్వాత ఏదైనా ధారణ పాయింట్స్ తీసుకొని 1 or 2 months ప్రాక్టీస్ చేయడం. మధురంగా మాట్లాడడం అథవా తక్కువగా మాట్లాడడం, ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం. తర్వాత
ఓకే, ఎదుటి వాళ్ళని ఆత్మగా చూడటం. మనము కూడా ఆ స్థితిలో ఉండుకొని చూడడం, వేరే వాళ్ళు కూడా ఆత్మ అని చూడడం. ఓకే, ఇంకా ఏదైనా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇంకా ఏదైనా జస్ట్ డిస్కషన్. అందరికీ శుభభావన ఇవ్వడం. తర్వాత ఇంకా ఏం చేయొచ్చు అన్నయ్య? బాబాని ప్రత్యక్షం చేయాలి. ఆశీర్వాదాలు తీసుకోండి, ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. ఓకే, మన గుణాల ద్వారా బాబాను ప్రత్యక్షించాలి. తర్వాత ఓకే, తీవ్ర పురుషార్థం అంటే అన్నిటికీ బిందువు పెట్టి, బిందువు పెట్టేదాని వల్ల ఏమవుతుంది, సంకల్పాలు మనకు వ్యర్థం అవ్వదు, ఫుల్ స్టాప్ అయిపోతుంది. ఖజానా లూటీ కాదన్నమాట. మరి మన చెహరే ద్వారా కూడా, చలన్ చెహరే ద్వారా కూడా సర్వీస్ అవుతుంది. నెగటివ్ థాట్స్ను పాజిటివ్గా మార్చుకోవడం. సో ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా, అందరూ కూడా పురుషార్థి ఆత్మలే, అందరూ కూడా విశేష ఆత్మలే. సో వాళ్ళ వాళ్ళ యొక్క పురుషార్థం యొక్క అభిప్రాయాల్ని మనం పంచుకుంటున్నాం. అక్కయ్య గారు 3 బిందువులు, అదే అక్కయ్య చెప్పారు కదా, ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్. సో ఇప్పుడిప్పుడు సాకారి, ఆకారి, నిరాకారి, ఎస్, ఈ స్థితిని ప్రాక్టీస్ చేయడం. ఇంకా ఏమేమి చేయొచ్చు? బాబా ఛత్రఛాయలో ఉండాలి. అటెన్షన్ పెట్టాలి. మధువన్లో విశ్వరతన్ దాదా ఉండేవారు. సో మేము మధువన్కి వెళ్తే విశ్వరతన్ దాదా వాళ్ళ దగ్గర మీట్ చేసుకొని మాట్లాడుకొని వస్తూ ఉంటున్నాం. ఇప్పుడు చాలా వాళ్ళ శరీరం వదిలిపెట్టినప్పుడు కూడా బాబా సందేశంలో చెప్పారు. సో విశ్వరతన్ దాదా చాలా అశరీరి ప్రాక్టీస్ చేసేవారు. అంతర్ముఖిగా, వాళ్ళు చాలా అంతర్ముఖిగా ఉండేవారు. అశరీరి ప్రాక్టీస్ చేసేవారు, ఎక్కువగా అంతర్ముఖిగా ఉండేవారు. సో మేము ఒక 1/2 అవర్ వాళ్ళతో స్పెండ్ చేసేవాళ్ళం. పోయినప్పుడు వాళ్ళు ఇప్పుడు దాదా, ఇప్పుడు పురుషార్థానికి ఏం చేస్తే బాగుంటుంది, సో ఇలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎప్పుడు ఏమంటే అటెన్షన్ చెప్పారు కదా ఎవరు, ఇప్పుడు అక్కయ్య. సో అటెన్షన్ మెయిన్ మన పురుషార్థంలో, అటెన్షన్. వాళ్ళు ఎప్పుడు ఇదే పాయింట్ చెప్పేవాళ్ళు, అటెన్షన్ పెట్టుకోవాలి. అంటే మర్చిపోతాం, ఇది మెయిన్ ప్రాబ్లం. మర్చిపోతాం మనం, మర్చిపోవడమే మాయ. మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవడమే, అటెన్షన్ పెట్టుకోవడమే పురుషార్థం. సో ఎందుకంటే మనకందరికీ తెలుసు మనం ఆత్మలని, నాలెడ్జ్ అయితే అందరిలో ఉంది. మనం ఆత్మలని అందరికీ ఎవరికి తెలియదు చెప్పండి? మనకందరికీ తెలిసిన వాళ్ళే ఇక్కడ కూర్చున్నాం కదా. కానీ ఆ సబ్జెక్టులోనే
సో తెలిసిన ఆ సబ్జెక్ట్లో సో పురుషార్థం చేయడం మీన్స్ అటెన్షన్ పెట్టుకోవడం. మర్చిపోతాం కదా. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. నేను ఆత్మ అని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ స్థితిలో స్థితం అవ్వడానికి పురుషార్థం చేస్తున్నాం. మన ఫస్ట్ లెసన్ అదే, మన లాస్ట్ గోల్ అదే. మన ఫస్ట్ లెసన్ అదేనే, మళ్ళీ మన లాస్ట్ గురి, మన యొక్క అంతిమ స్థితి అదేనే. బట్ ఆ సబ్జెక్ట్లో అటెన్షన్ పెట్టుకోవడమే పురుషార్థం అని చెప్పేవారు దాదా విశ్వరతన్ దాదా. ఎందుకంటే పురుషార్థం మనం ఇప్పుడు చేస్తున్నాం. నేను ఆత్మ ఆ స్థితిలో స్థితం అవడానికి ప్రయత్నం చేస్తున్నాము. బట్ 63 జన్మాలది బాడీ కాన్షియస్నెస్ యొక్క సంస్కారం మనలో ఎక్కువ ఉంది. కాబట్టి సో ఎంతెంత నేను ఆత్మ నేను ఆత్మ ఎంతెంత ఆ స్థితిలో స్థితం అవడానికి ప్రయత్నిస్తామో, అంతంత పురుషార్థం చేస్తామో, అంతంత ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి ఆ కాన్షియస్నెస్, బాడీ కాన్షియస్నెస్ ఎమర్జ్ అవుతాం. సో నేను గుర్తు చేసుకుంటాను, అది మరపింపజేస్తుంది. నేను గుర్తు చేసుకుంటాను, అది మరపింపజేస్తుంది. సో ఇలా మర్చిపోకుండా అటెన్షన్ పెట్టుకోవడమే పురుషార్థం, వేరే ఇంకేం లేదు. ఒకటి. రెండవది, బాబా నన్ను చూస్తున్నారు, బాబా నన్ను చూస్తున్నారు, నన్ను గమనిస్తున్నారు. బాబా నా పక్కనే ఉన్నారు, నా జతలో ఉన్నారు, నన్ను గమనిస్తున్నారు, చూస్తున్నారు. సో మిగతా అన్నీ మీరు ఏదైతే అందరూ పాయింట్స్ చెప్పారో అది కూడా ప్రాక్టీస్ మనం చేయాలి. మళ్ళీ ఎవరి 1 hour వన్స్ అశరీరి ప్రాక్టీస్, లేకుంటే పంచస్వరూప్ ప్రాక్టీస్, మళ్ళీ స్వదర్శన చక్రం. ఇలా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ, అంటే మనం కొద్దిగా అటెన్షన్ పెడితే ఇది మనకి సింపులే. అటెన్షన్ పెడితే మనకి ఇది సింపుల్గా అవుతుంది. కానీ అటెన్షన్ ఉండదు కాబట్టి మనకది కష్టమవుతుంది. అటెన్షన్ ఉండదు కాబట్టి మనకది కష్టమవుతుంది. అటెన్షన్ పెడితే ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను చైతన్య శక్తి ఆత్మ. సో ఈ శరీరం నేను కాదు, ఈ శరీరంలో నేను ఆత్మ, తేలికగా ఈ శరీరాన్ని నడుపుతున్నాను. సో ఇలా సంకల్పం చేసిన వెంటనే ఆటోమేటికలీ మనకు లైట్నెస్ ఫీల్ అవుతుంది. అటెన్షన్ పెట్టిన వెంటనే ఇమ్మీడియట్ ఆ వైబ్రేషన్స్ మనలో క్రియేట్ అవుతుంది. ఆ స్థితి మనలో వచ్చేస్తుంది. కానీ మనం ఇప్పుడు అనుకుంటాం, ఇలా చేయాలని, పురుషార్థం చేయాలనుకుంటాం, అటెన్షన్ పెడతాం కదా, అప్పుడు ఇమ్మీడియట్ మన స్థితి బాగుంటుంది. ఇప్పుడు కూర్చొని యోగం చేస్తాం, సో ఆటోమేటికలీ ఆ స్థితి వచ్చేస్తుంది. కొద్దిగా కొంచెం కర్మల్లోకి వెళ్ళామంటే, కర్మక్షేత్రంలోకి వెళ్ళామంటే, కర్మల వైపు అటెన్షన్ వెళ్ళిందంటే, లేదంటే వేరే విచారాల్లో, వేరే సంకల్పాల్లో మనం వెళ్ళామంటే ఇమ్మీడియట్ ఇది మర్చిపోతాం. అవును కదా, ప్రాక్టికల్గా. అందుకు సో ఎప్పటి వరకు మనం కర్మలలో అటెన్షన్ పెట్టమో, కర్మల్లో అటెన్షన్ పెట్టమో, మనం కర్మలు చేస్తున్నప్పుడు సో నేను చైతన్య శక్తి ఆత్మ అనేది మనకి స్మృతి ఉండదో,
అంటే టోటలీ కర్మయోగి మనం ఎప్పటి వరకు మనం కర్మయోగి అవ్వమో, కర్మయోగంలో మనం పాస్ అవ్వమో అందాక మనం సహజ యోగిలు అవ్వడానికి కష్టం. ఎందుకంటే కూర్చున్నప్పుడు అదే సంకల్పంతో కూర్చుంటాం, యోగం చేయాలని కూర్చుంటాం, అప్పుడు ఆటోమేటికల్లీ అయిపోతుంది. కానీ కర్మలు చేసేటప్పుడు మనకు అటెన్షన్ ఎప్పుడు ఇది మనకు అవుతుందో, కర్మలు చేసేటప్పుడు నాకు అటెన్షన్ ఉంటుందో, కర్మలు చేసేటప్పుడు నేను ఆత్మ అనే స్మృతి నేను పెట్టుకోగలుగుతాను, కర్మయోగి అవుతాను, అప్పుడు నేను సహజయోగి అవుతాను. అందుకే మనం సహజ రాజయోగిలు అంటాం చూడండి. సహజ రాజయోగి అంటే కూర్చొని యోగం చేసేటప్పుడు మాత్రం నేను యోగి కాదు, నేను సహజంగానే యోగి, సహజ రాజయోగి. గుల్జార్ దాది వాళ్ళు ఎప్పుడు ఒక క్వశ్చన్ వేసేవారు, మీరు 1 hour 2 hours యోగిలా, మీ జీవనమే యోగి జీవనమా? 1 hour 2 hours యోగిలా, 1 hour 2 days యోగిలా, 3 days యోగిలా, లేదా మీ జీవనమే యోగి జీవనమా అని ప్రశ్నించేవారు. సో కాబట్టి మనం కూర్చొని యోగం చేస్తున్నాము, వేరే వేరే ప్రాక్టీస్లు చేస్తున్నాము, అశరీరి ప్రాక్టీస్ చేస్తాము, స్వదర్శన చక్రం తిప్పుతాము, ట్రాఫిక్ కంట్రోల్ కూడా చేస్తాము. ఇప్పుడు సో మనం కొద్దిగా అటెన్షన్ పెట్టాల్సింది ఏంటంటే, దాంట్లో మనకి యాక్చువల్లీ అటెన్షన్ తక్కువ కూడా ఉంది, అటెన్షన్ తక్కువ ఉంది. కర్మక్షేత్రంలో వెళ్ళినప్పుడు, కర్మల్లో వెళ్ళినప్పుడు సో అప్పుడు మనం నేను ఆత్మిక స్మృతిలో ఉంటున్నానా, ఆత్మిక స్థితిలో ఉంటున్నానా, నేను ఆత్మ అనే స్మృతి ఉందా నాకు, నేను ఆత్మ ఈ శరీరం ద్వారా చేయిస్తున్నాను, నేను ఆత్మ ఈ శరీరం ద్వారా చేస్తున్నాను, ఈ స్మృతి నాకు ఎంత ఉంది అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇది చాలా 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 అవసరం. మళ్ళీ బ్రాహ్మణులకు అక్కయ్య గారు చెప్పారు కదా ఫుల్ స్టాప్ అని. సో మనకు బ్రాహ్మణులకు అతి ముఖ్యమైన అతిపెద్ద ఖజానా, లౌకికం వాళ్ళకి ఖజానా అంటే బ్యాంక్ బ్యాలెన్స్లో ఆస్తులు, మనకు బ్రాహ్మణులకు అతిపెద్ద ఖజానా యావది సంకల్పాలే మనకు అతిపెద్ద ఖజానా. సో మనం ఈ ఖజానాను మనం ఎప్పుడూ కూడా ఏం చేయకూడదు. ఎస్, కాబట్టి ఒక్కటి వెనకటిది ఏది కూడా నాకు సంకల్పం రాకూడదు. జరిగిపోయింది, అయిపోయింది, నిన్నటికి అయిపోయింది. మనం ఎంత చింతన చేసినా కూడా అది మళ్ళీ తిరిగి రాదు. మనం దాని గురించి ఎంత చింతన చేస్తామో అంత సమయం మన సమయం కావచ్చు, సంకల్పాలు కావచ్చు, మన శక్తులు కావచ్చు, అన్నీ వ్యర్థమే. అవునా? సో నిన్నటిది మనకి ఏ సంకల్పం కూడా రాకూడదు, ఒకటి. రెండవది, సో రేపటి గురించి కూడా మనకు ఏది కూడా సంకల్పం రాకూడదు, రేపటి సంకల్పాలు కూడా మనకి రాకూడదు. అంటే ప్లాన్ చేయకూడదా? ప్లాన్ చేయాలి కదా మరి. రేపటికి రేపేం చేద్దాం ప్రోగ్రామ్, రేపు ఎక్కడ వెళ్దాం చేయాలి కదా. మరి ప్లాన్ చేయకపోతే ఎట్లా మరి? రేపటి గురించి మనం ప్లాన్ చేద్దాము, కానీ ఏమవుతుందో ఎలాగవుతుందో ఇట్లా. సో ఆ యొక్క సంకల్పాలను మనం ఎక్కువగా వేస్ట్ చేస్తాం కదా. సో అది వద్దు. సో ఎంతెంత మన సంకల్పాలను మనం తక్కువ చేసుకుంటామో, ఎంతెంత మన సంకల్పాలు సకారాత్మకమవుతాయో
ఒక పాయింట్ బాబా చెప్పారు కదా, యోగి ఆత్మలు ఎప్పుడవుతామంటే మనం ఎంతెంత మన సంకల్పాలు తక్కువ అవుతాయి. నిశ్చింత బాబా చెప్తారు, ఎవరు చక్రవర్తులు అంటే, చక్రవర్తులు ఎవరు నిశ్చింతలుగా ఉంటారో వారే చక్రవర్తి. అందుకే బాబా చెప్తారు నిశ్చింత చక్రవర్తి. భగవంతుడు నడిపిస్తున్నారు, నాకేమి ఎలా ఇచ్చారు, ఎలా నడిపియాలో నడిపిస్తున్నారు. తండ్రికి తెలియదా ఎక్కువ ఇస్తే ఈ బిడ్డకు మంచిదా, తక్కువ ఇస్తే మంచిదా, ఏమిస్తే ఈ ఆత్మ యొక్క ఉన్నతి అవుతుంది, ఏమి ఇవ్వకపోతే ఉన్నతి అవుతుంది, ఎక్కడ కూర్చొని పెడితే ఈ ఆత్మ ఉన్నతి అవుతుంది, అన్నీ తెలుసు బాబాకి కదా. సెలెక్ట్ ఒక్కసారి భగవంతుడు మనల్ని సెలెక్ట్ చేశారంటే నా యొక్క స్థితి, నా యొక్క పురుషార్థం, నా యొక్క పదవి, నా యొక్క సంస్కారం, దానికి అనుసారంగా భగవంతుడు నాకు ఏమి ఇయ్యాలో అది ఇచ్చింటారు. యాక్చువల్లీ ఇప్పుడు నాకు ఏమి ఇచ్చారో అదే కరెక్ట్, నన్ను ఎక్కడ బాబా ఉంచారో అదే కరెక్ట్, ఎలా నడిపిస్తున్నారో అదే కరెక్ట్. మనమేం చేస్తామో పక్కన వాడిని చూసి మనం తక్కువైపోతుంటాం, అది ప్రాబ్లం. లౌకికంలో కూడా అలాగే జరుగుతుంది కదా, లౌకికంలో కూడా అలాగే జరుగుతుంది కదా. వాళ్ళకు ఏం ఫెసిలిటీస్ ఉండాలో అన్నీ ఉంటాయి, వాళ్ళకి యాక్చువల్లీ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి ఏం కావాలో అన్నీ ఉంటాయి. అయినా కూడా వాళ్ళు చూసారా నాకంటే మంచి డ్రెస్ వేసుకున్నారు, వీళ్ళకు నాకంటే మంచి వెహికల్ ఉంది, వీళ్ళు నాకన్నా హ్యాపీగా ఉన్నారు, వీళ్ళ అంటే వీళ్ళ యొక్క భావన అది అంతే. యాక్చువల్లీ వాళ్ళకంటే వీళ్ళే హ్యాపీగా ఉంటారు, వీళ్ళే సంతుష్టంగా ఉంటారు, వీళ్ళకి అన్ని ఉంటుంది. బట్ మనం వేరే వాళ్ళని చూస్తాం కాబట్టి మనం ఏమవుతాం, బస్ యాక్చువల్లీ మనమే హ్యాపీ. ఈ ప్రపంచంలో చూడండి, ఎంత జ్ఞానం ఒక్కటి లేకపోతే వాళ్ళు ఎంత ఉన్నవారైనా, వాళ్ళు ఎంత పెద్ద మేధావులైనా, ఎంత పెద్ద ప్రొఫెషనలిస్ట్స్ అయినా, వాళ్ళు ఎంత కరోడ్పతిలైనా కూడా వాళ్ళు దుఃఖీలే. సో బాబా చూడండి మనల్ని ఎంత సంతుష్టులుగా, నిశ్చింతలుగా, మనకి ఏమి ఇవ్వాలో ఇచ్చి ఎలా బాబా మనల్ని నడిపిస్తున్నారు. ఇందులో మనం సాటిస్ఫాక్షన్ చేసుకోకపోతే, దీంట్లో నాకు సాటిస్ఫాక్షన్ కాలేదంటే, ఈ లైఫ్లో నాకు సాటిస్ఫాక్షన్ కాలేదంటే ఇంకెప్పుడు నాకు అవుతుంది? కేవలం నేను ఇంకొకరిని చూడడం వలన నాకేమవుతా ఉంది, డిస్సాటిస్ఫాక్షన్ అవుతా ఉంది. సో కాబట్టి మన సంకల్పాలను మనం ఎప్పుడూ కూడా వ్యర్థం చేసుకోకూడదు. నిశ్చింత చక్రవర్తి, నిస్సంకల్ప్, నిశ్చింత్ ఔర్ నిస్సంకల్ప్. మన యోగంలో కూడా, మనం యోగం చేసేటప్పుడు కూడా, యోగానికి కూర్చున్నప్పుడు కూడా ఎప్పుడు మనం నిశ్చింత స్థితిలో, నిస్సంకల్ప స్థితిలో మనం స్థితమవుతామో అప్పుడే మనకు యోగం కూడా బాగుంటుంది. అలాగే మన జీవనంలో కూడా, మన లైఫ్లో కూడా ఎంతెంత మనం నిస్సంకల్ప అవస్థలో, నిశ్చింత అవస్థలో ఉంటామో మన లైఫ్ కూడా అంత హ్యాపీయెస్ట్గా ఉంటుంది. మనకు యోగం బాగా కావాలన్నా కూడా మనం నిశ్చింత నిస్సంకల్ప అవస్థలో ఉండాలి. మన జీవనం బాగుండాలన్నా కూడా మనం నిశ్చింత నిస్సంకల్ప అవస్థలో.
బాబా చెప్తారు కదా, ఎంతున్నా పోయేదే, ఎక్కువ కూడా పెట్టుకోకండి, అది కూడా మట్టిలో కలిసిపోతుంది. ఇంకా లాస్ట్లో ఎవరిది పనికిరాదు, ఏది పనికిరాదు. ఊరికే నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది అనుకోని ఉండాలి అంతే. వాడు ఇంకేంటికి పనికిరాదు. సో నేను ఒకరిని అడిగాను, సో ఇలాగే జ్ఞానం చెప్పేటప్పుడు ఒకరు అడిగాను, నేను నీకెంత సంపాదన ఉంది నెలకు? మాకు శాలరీ, రెంట్స్ వస్తాయి, షాప్స్ ఉన్నాయి, వాటి అవి ఇవి అంతా చేయి, మాకు ఒక నెలకు ఒక 5 lakhs దాకా ఇన్కమ్ ఉంది. ఓకే, మంచిది, 5 lakhs. ఓకే, హ్యాపీగా ఉన్నారా మీరు? హ్యాపీగా ఉన్నారు. 5 lakhs ఇన్కమ్ ఉంది కదా, హ్యాపీగా ఉంది. అయ్యో, ఎక్కడ హ్యాపీ? ప్రాబ్లమ్స్ ఇంత పొడుగు లిస్ట్ చెప్పారు, ఇంత పొడుగు లిస్ట్ చెప్పారు. పోనీ ఆ 5 lakhsలో మీరు ఎంత తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, మీరు ఎంత తింటున్నారు అని అడిగితే ఓ 5% అంతే. మిగతాది ఏం చేస్తారు మరి? లేని వాళ్ళకి మాకు లేదు అన్నది ఒక్కటే సమస్య, ఉన్న వాళ్ళకి చాలా సమస్యలు. లేని వాళ్ళకి లేదు అన్నది ఒక్కటే సమస్య, వారొక్కటే సమస్య. కానీ ఉన్న వాళ్ళకి చాలా చాలా సమస్య. బాబా ఇది కూడా చెప్పారు ఒకసారి, ఏంటంటే లాస్ట్లో ఎలా ఉంటుందంటే లేని వాళ్ళకంటే ఉన్న వాళ్ళకే సమస్యలు ఎక్కువైపోతాయంట, లేని వాళ్ళకంటే. సో కాబట్టి ఏది ఉపయోగం రాదు, లాస్ట్లో మనం ఏం ఉపయోగించము. ఇప్పుడు చూడండి పరిస్థితులు, ఇప్పుడు కరోనా టైం వచ్చింది, లేదా ఏదో ఒక వినాశనం స్టార్ట్ అయింది అనుకోండి, ఏదో ఒక ప్రాబ్లమ్స్ క్రియేట్ అయింది అనుకోండి. సో నా దగ్గర ఇంత ఉంది అని చెప్పుకోవడానికే తప్ప అది ఏమిటికైనా పనికి వస్తుందా? ఏటికి పనికిరాదు. సో అది కేవలం మన భ్రాంతి, మన ఆశ, మన యొక్క మోహము, అజ్ఞానము, అంధకారం అంతే అది. సో కాబట్టి భగవంతుడి దృష్టి నా మీద పడింది కదా, భగవంతుడు నన్ను సెలెక్ట్ చేశారు కదా, నాలో ఏంటో అలాంటిది భగవంతునిలో ఉండేటువంటి ఏదో ఒక విశేషత నాలో ఉంది కాబట్టే భగవంతుని దృష్టి నా మీద పడింది, లేకుంటే పడదు. భగవంతునిలో ఉన్న ఏదో ఒక్క విశేషత నాలో ఉంది కాబట్టే దృష్టి నా మీద పడింది. బాబా చెప్తారు, నా లాస్ట్ బిడ్డ కూడా ఈ సృష్టి లెక్కలో, ఈ సృష్టిలో పెద్ద పెద్ద అరబ్-ఖరబ్పతిలు, మహాన్ పండితులు, మహాన్ మేధావులు ఎలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో పోలిస్తే నా లాస్ట్ బిడ్డ, అంటే ఈ మన బ్రాహ్మణ పరివారంలో ఎవరైతే వీళ్ళ పురుషార్థం చాలా తక్కువగా ఉంది, వీళ్ళ పురుషార్థం చాలా లీస్ట్ వాదాడుగా ఉంది, వీళ్ళ పురుషార్థం ఏదో బాబా బిడ్డగా ఉండాలంతే. సో అలాంటి ఆత్మలు ఎవరైతే ఉన్నారో బాబా చెప్తారో, అలాంటి ఆత్మలు కూడా మేరా లాస్ట్ బచ్చావి, నా లాస్ట్ బిడ్డ కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులు, పండితులు, అరబ్-ఖరబ్పతిలు. సో ఆ బిడ్డ ముందర ఏమీ లేదంటారు బాబా. మాలలో చివరి పీస్ అలాంటి ఆత్మ, చివరి బిడ్డ కూడా నాకు రాజా బిడ్డ, మేరా రాజా వచ్చే. సో కాబట్టి మన పురుషార్థం, మన యొక్క పురుషార్థము
మన యొక్క స్థితి. అంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఏమి ఉందో ఈ ఇప్పుడు మనలో ఉన్న ఈ సాధారణ యొక్క మనలో జీవనం అయితే ఉందో దాన్ని మనం మైండ్కి తీసుకుంటాం. ఇప్పుడు బ్రహ్మ బాబా, శ్రీకృష్ణుడు, నారాయణుడు మొట్టమొదటి విశ్వమహారాజు, అలాంటి వాళ్ళు కూడా లాస్ట్ బర్త్లో ఎంత సాధారణంగా ఉన్నారు కదా. సో అది గుడిసెలో ఉన్నారు కదా, ఎంత సాధారణంగా ఉన్నారు, గుడిసెలో ఉన్నారు కదా. లాస్ట్ మీరు ఇప్పుడు కుటీరం ఏదైతే ఉందో మధువనంలో దాన్ని బాగా చక్కగా నీట్గా బాగా కనపడేలా కట్టారు అంతే. అంటే క్లీన్గా అట్లా ఉంది. అట్లా బ్రహ్మబాబా అట్లా ఉండలేదు. పాతది చూశారు మీరు, చిత్రం చూసారా? ఎంత పాత గుడిసె మాదిరి అట్లాంటి దాంట్లో ఉన్నారు. అక్కడ బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా అక్కడ వర్షం వస్తుంటే గొడుగెత్తుకొని వెళ్ళేవారంట, అంబ్రెల్లా ఎత్తుకొని వెళ్ళేవారంట బ్రహ్మబాబా. అట్లా అంత సింపుల్ లైఫ్ లీడ్ చేశారు శ్రీకృష్ణుడు అయ్యేటువంటి ఆత్మ. అందుకే ఇప్పుడున్న ప్రజెంట్ ఒక సిచ్యువేషన్ ఏదైతే ఉందో మనలో, అయ్యో నేను చాలా కష్టంలో ఉన్నాను, నేను పేదరికంలో ఉన్నాను, నా దగ్గర ఎక్కువ డబ్బులు లేదు, ఇలా మళ్ళీ నేను సాధారణంగా చాలా వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలాంటి సంకల్పం మనకి ఎప్పుడూ కూడా రాకూడదు. బాబానే మనల్ని ఇలా పెట్టారు. బాబానే మనల్ని ఇలా ఎందుకు? నా పురుషార్థం బాగా చేయించడానికి, నన్ను రాజును చేయడానికి, నా పురుషార్థాన్ని హైకి తీసుకువెళ్ళడానికి, నన్ను సర్వశ్రేష్టమైన స్థితిని తీసుకువెళ్ళడానికి బాబా నన్ను ఇలా వచ్చారు. యాక్చువల్లీ మన దగ్గర ఏమీ లేకుంటే మన పురుషార్థం బాగా చేస్తాం, బాగుంటుంది. ఏమీ లేకుంటే మన పురుషార్థం బాగా చేస్తాం. అన్నీ ఉంటే పురుషార్థం తక్కువైపోతుంది. మొన్న మురళీలో బాబా చెప్పారు, సాహుకారులు ఇక్కడ రారు. ఇక్కడ నేను వచ్చింది పేదల కోసమే. ఎవరైతే సత్యుగంలో సర్వశ్రేష్టమైన పదవిని పొందుకునేటువంటి ఆత్మలు ఉన్నారో వాళ్ళు సంగమ యుగంలో ఇక్కడ చాలా సాధారణంగా జన్మ తీసుకుంటారు, సాధారణమైన జన్మ తీసుకుంటారు, సాధారణంగా ఉంటారు. సో కాబట్టి సో సదా ఈ నశ ఉంటుందా మనకు? ఒకసారి బ్రహ్మబాబా అక్కడ కుటీరంలో కూర్చున్నారట. కూర్చోనంటే అక్కడ ఎదురుగా శ్రీకృష్ణుని చిత్రం ఉండిందట. మీరు చెప్పిన దానికి గుర్తొచ్చింది ఇప్పుడు నాకు. ఉంటే అక్కడ కూర్చొని చూస్తూ అలా నవ్వుతూ ఉన్నారంట బాబా. సో గుల్జార్ దాది అక్కడికి వచ్చారు. వచ్చేసి బాబా మీరు చాలా బహుత్ ముస్కురా రహే హై, చాలా ముగ్గులు నవ్వుతూ ఉన్నారు అంటే అప్పుడు
నా చిరునవ్వు నవ్వుతా ఉన్నారంటే అప్పుడు బాబా చెప్పారంట ఏంటంటే, చూడు బిడ్డ, నేను ఇప్పుడు ఈ ముసలి శరీరంలో ఉన్నాను కదా, ఈ పాత శరీరంలో ఇలా ముసలి శరీరంలో ఉన్నాను కదా, ఇప్పుడు నేను చూడు ఈ శరీరం వదిలేస్తాను, ఆ శరీరంలో పోయి చేరుకునేస్తాను పోయి. అంటే ఎంత బాబాకు శ్రీకృష్ణుని శరీరం అనేది ఎంత దగ్గరగా కనపడతా ఉంది. నారాయణి నశ అన్నారు కదా. సో శ్రీకృష్ణుని శరీరము, సో మనకు కూడా సత్యయుగము అంత దగ్గరగా కనపడతా ఉందా? మనకు సత్యయుగం దగ్గరగా కనపడతా ఉందా? మన దైవీ శరీరము ఈ శరీరం వదిలేస్తే నెక్స్ట్ నేనేమవుతాను, నేను ఎక్కడికి వెళ్తాను? మనకు మన శరీరం అంత దగ్గరగా కనపడతా ఉందా? సత్యుగం మనకు దగ్గరగా కనపడతా ఉందా? దీన్నే ఏమంటారు? నారాయణి నశ అంటారు. సో మనకు అంత దగ్గరగా కనపడాలంటే, మనకు అంత దగ్గరగా మన దైవీ శరీరము మనకు అంత దగ్గరగా కనపడాలంటే, సో మనకు సత్యుగం మనకు దగ్గరగా కనపడాలంటే మన స్థితి మళ్ళీ సత్యయుగం యొక్క స్టేజ్, ఇవి రెండు సమానమైన ట్రాక్లోకి రావాలి. ఇవి రెండు కూడా ఒక ట్రాక్లోకి రావాలి. అప్పుడు ఆ నశ మనలో క్రియేట్ అవుతుంది. అదర్వైజ్ దూరంగానే అనుభవం అవుతుంది. కరెక్టా? ఎస్. నేను రాజు అనుకునేంతసేపు రాజులాగా ఉంటాను. అనుకోవడం ఆపేశానంటే అనుకున్నంతసేపే. సో సదా నిరంతర నశ ఉండాలంటే నిరంతర ఎప్పటికీ కూడా నాలో ఆ నశ అనేది ఎలా మనలో లోపల నిరంతరంగా మనలో ఆ నశ అనేది మనలో లోపల బ్లడ్ ఎలా మనలో రక్తగతం అంటారు చూడండి. ఏదైనా ఒకటి రక్తగతం అయిపోతే అది వాళ్ళల్లో ఒక పార్ట్ అయిపోతుంది, రక్తగతం అయిపోతుంది, అది వాళ్ళల్లో ఒక పార్ట్, ఒక అంశం అయిపోతుంది. అలాగే ఈ స్థితి కూడా మనలో జీర్ణించుకుపోవాలి, రక్తగతం అయిపోవాలి, ఒక పార్ట్ అయిపోవాలి. ఆ నశ అనేది నిరంతరంగా మనలో ఆ యొక్క అదొక స్థితి అయిపోవాలి ఎప్పటికీ కూడా. సో మనలో స్మృతి అనేది పర్మనెంట్ అయిపోవాలి. ఏ స్మృతి పర్మనెంట్ అయిపోవాలి? నేను బ్రాహ్మణాత్మ, నేను మహానాత్మ, నేను విశేషాత్మ, నేను భగవంతుడి యొక్క సెలెక్టెడ్ సోల్, భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకునేటువంటి ఆత్మ, నేను విశేషాత్మ, నేను మహానాత్మ, హీరో పాత్రధారి ఆత్మ నేను. ఎందుకంటే భగవంతుడు సెలెక్ట్ చేసిన ఆత్మలైన మనమే ఈ సృష్టిలో సర్వశ్రేష్టమైన ఆత్మలు, మనమే సత్యయుగానికి వెళ్ళేటువంటి ఆత్మలు. ఎందుకంటే ఒకవేళ మనమే కాలేదంటే ఈ సృష్టిలో ఇంకెవరు కూడా ఛాన్స్ లేదు. బట్ మనం ఏంటంటే మన యొక్క సాధారణ సంకల్పాలని వదిలేసేయాలి. సాధారణ సంకల్పాలని వదిలేసేయాలి. ఆ యొక్క మహాన్ స్థితి బాబా మనకిచ్చారు. బాబా మనకు మహాన్ స్థితిని ఇచ్చారు. బట్ మనము దాన్ని తీసుకోవాలి. బాబా ఇచ్చేసారు, సెలెక్ట్ చేశారు, జ్ఞానం ఇచ్చారు, మనకు ఆ లైఫ్ ఇచ్చారు.
మనల్ని ఎలా నడపాలో నడుపుతున్నారు, మనకి ఏమి ఇయ్యాలో ఇచ్చారు, మనల్ని ఎలా నడపాలో నడుపుతున్నారు. అది కరెక్టే, అంతా కరెక్టే. బాబా ఇచ్చేశారు. జస్ట్ ఇప్పుడు మనం దాన్ని అక్సెప్ట్ చేయాలంతే. బాబా మనకేమేమి ఇచ్చారో ఇస్తున్నారో జస్ట్ దాన్ని మనం అక్సెప్ట్ చేయాలి అంతే, ఇంకేం లేదు. అక్సెప్ట్ అవుతా లేదు మనకు. కొన్నిటిని మనం అక్సెప్ట్ చేసుకున్నాం, కానీ కొన్ని మనకు అక్సెప్ట్ ఇంకా అవుతా లేదు. ఎందుకో తెలుసా? మనలో ఉన్నటువంటి ఆ బాడీ కాన్షియస్నెస్ నేచర్, ఆ తక్కువతనం ఏమంటామో, ఆ ఫీలింగ్స్ మనకు దాన్ని అక్సెప్ట్ చేయలేటివి. అది అక్సెప్ట్ అయిపోయింది అనుకోండి, ఎస్, ఆ నష వచ్చేస్తుంది నిరంతరంగా. అసలు నేను ఎవరు, జస్ట్ మన సంకల్పాలని మనం ఏం చేసుకోకూడదు, తక్కువ చేసుకోవాలి. మన సంకల్పాలను మన స్థితి ఎలాగన్నా ఉండని, మన పురుషార్థం ఎలాగన్నా ఉండని, మన పదవి ఎలాగన్నా ఉండని, మన పాత్రం ఎలాగన్నా ఉండని, నా పురుషార్థం యొక్క రఫ్తార్ స్పీడ్ ఎలాగన్నా ఉండని, అది దాన్ని పక్కకు పెడదాం, సెకండరీ, అది పక్కకు పెడదాం దాన్ని. బట్ నేను ఒక మహానాత్మ, నేను మహాన్ విశేషాత్మ, ఎక్దం అటువంటి హయ్యెస్ట్ సంకల్పాలు చేయడానికి నాకు కష్టమా? నా పురుషార్థం ఎలాగన్నా ఉంది. ఇప్పుడు చూడండి, ఆకాశంలో నక్షత్రాలు వెలుగుతున్నాయి, చీకటి అయింది, నక్షత్రాలు వెలుగుతున్నాయి, అవునా? అంటే అవన్నీ ఏంటి? అవన్నీ గ్రహాలు కదా, గ్రహాలు. అవన్నీ అందులో వెలుగు లేదు, చీకటిలో ఉన్నాయి అవన్నీ. ఏ గ్రహాలకు సూర్యుని వెలుగు పడుతూ ఉందో అవన్నీ నక్షత్రాలుగా వెలుగుతున్నాయి. భూమి కూడా అంతే కదా. ఇప్పుడు సూర్యుని వైపు నుంచి మనం ఇటు తిరిగేసాం కాబట్టి మబ్బులో ఉన్నాం, ఇటు తిరిగామంటే మళ్ళీ వెలుగు వస్తుంది. అలాగే ఈ కోట్యంతర గ్రహాలు ఈ బ్రహ్మాండంలో, సో ఏ గ్రహాలకు సూర్యుని యొక్క కిరణాలు పడతాయో అవన్నీ కూడా వెలుగుతాయి. స్వయం వెలుగు లేదు, మన భూమికి కూడా స్వయం వెలుగు లేదు, ఏ గ్రహానికి స్వయం వెలుగు లేదు. సూర్యుని వెలుగు ఏ గ్రహాల మీద పడుతుందో అవి మాత్రమే వెలుగుతాయి. ఎస్, అలాగే బాబా పాయింట్ చెప్తారు, నషా పాయింట్ ఏంటంటే, ఆప్ సభీ కౌన్ హో, ఆప్ ఇస్ ధర్తీ కి సితారే హో, आप इस धरती की सितारे हो। क्यों? क्योंकि ज्ञान सूर्य के किरणें आपके ऊपर पड़े हैं बस. ఆ సూర్యుని కిరణాలు ఆ గ్రహాల మీద పడిన వెంటనే అవి ఎలా మెరుస్తున్నాయో, అలాగే నేను జ్ఞాన సూర్యుడు, నా యొక్క కిరణాలు ఎవరి మీద, మనమంతా కూడా గ్రహాలే. ఆచారం సరిగిపోతే మాత్రం గ్రహచారం వస్తుంది అంతే. మనమంతా గ్రహాలే, కానీ ఆచారం సరిలేకపోతే గ్రహచారం కూర్చుంటుంది అంతే. అక్కడ కూడా అవుతుంది కదా, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం పడుతుంది కదా, సూర్యునికి కూడా నల్ల మేఘాలు అడ్డం వస్తాయి కదా. సో ఆ జ్ఞాన సూర్యుని యొక్క కిరణాలు ఈ ధరణి మీద ఉన్న మన మీద, ఎవరి మీద పడుతుందో, సో మనమంతా ప్రకాశవంతంగా ఆ ఇస్ ధర్తీకి సితారే, నక్షత్రాలు, ఈ ధరణిలో నక్షత్రాలు. ఎంత నష! ఎస్, ఈ నష అంటే దీన్ని మనం అక్సెప్ట్ చేయాలి, రిసీవ్ చేయాలి. అప్పుడు నష అనేది వస్తుంది. ఎప్పుడు మీరు అక్సెప్ట్ చేయరో, మీరు రిసీవ్ చేయరో, అప్పుడు ఆ నష మీకు రాదు, అనుభవం అవ్వదు. ఎప్పుడైతే మీకు అది అక్సెప్ట్ అవుతుందో, భగవంతుడు చెప్పేది మీకు అక్సెప్ట్ అవుతుందో, రిసీవ్ అవుతుందో, అప్పుడు ఆ నష అనేది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే,
ఎవరికి ఇది రిసీవ్ అవుతుంది? ఎవరు అక్సెప్ట్ చేస్తారు దీన్ని? ఎవరైతే సృష్టిలో అలాంటి హైయెస్ట్ రోల్ చేస్తారో అలాంటి ఆత్మలకే ఇది అక్సెప్ట్ అవుతుంది. అలాంటి ఆత్మలే దీన్ని రిసీవ్ చేసుకోగలుగుతారు. ఓకే, ఇంకో పాయింట్. ఇప్పుడు నేను భగవంతుని బిడ్డ అయినాను, భగవంతుడిని తెలుసుకున్నాను, భగవంతుని బిడ్డ అయ్యాను, భగవంతుడిని తెలుసుకున్నాను. బట్ అయినా కూడా ఎందుకు మరి రిసీవ్ అవ్వటం లేదు నాకు? ఇది పాయింట్, మెయిన్ పాయింట్ ఇది. ఎవరైతే రిసీవ్ చేసుకోగలుగుతారో, ఎవరిలో ఆ స్టేజ్ ఉంటుందో వాళ్ళల్లో రిసీవ్ అవుతుంది, అక్సెప్ట్ అవుతుంది. ఓకే. సో ఇంకో పాయింట్ ఉంది ఏంటంటే, నేను భగవంతుని బిడ్డ అయినాను, బీకే అయినాను, బాబా బిడ్డ అయినాను, బ్రాహ్మణ ఆత్మ అయ్యాను, జ్ఞాని ఆత్మ అయ్యాను. బట్ అయినా కూడా నాకు ఇది రిసీవ్ అవ్వటం లేదు. ఒక్కోసారి అవుతుంది, అక్సెప్ట్ అవుతుంది, ఒక్కోసారి రిసీవ్ అవుతుంది, ఒక్కోసారి రిసీవ్ అవ్వటం లేదు. వై? మనం ఇప్పుడు సత్యయుగంలో వాళ్ళ పదవిని బట్టి రిసీవ్ అవ్వడము, రిసీవ్ కాకపోవడం అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు నేను సత్యయుగానికి వెళ్తాను, సత్యయుగంలో దేవాత్మ అవుతాను, సత్యయుగానికి వెళ్తాను, సత్యయుగంలో దేవాత్మ అవుతాను అంటే ఆ సంస్కారం నాలో ఉంది అని తానే అర్థం. ఉంటుంది తానే, ఉంటుంది తానే. సత్యయుగానికి వెళ్తాను మీన్స్ ఆ సంస్కారం నాలో ఉంది. మరి ఎందుకు అది ఎమర్జ్ కాదు? ఎందుకు నషారా? ఎందుకు అది నాకు అక్సెప్ట్ అవుతాలేదు అంటే సదా నిరంతరం ఆ నషాలో నేను ఎందుకు ఉండటం లేదు? ఓకే, ఏదైనా అల్పకాల నషాలో ఉంటారు కాబట్టి. తర్వాత పాత స్వభావ సంస్కారాలు, మరి పాత సంస్కారాలు. ఎస్, ఇది కూడా ఒక పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం ఏంటంటే ఈ సృష్టికే వెలుగునిచ్చేటువంటి సూర్యుడు కూడా ఒకసారి కదా, కరెక్టే కదా. సో సేమ్ అలాగనే ఒకసారి ఏమవుతుంది, మనకు కూడా మన పాత స్వభావ సంస్కారాలు అడ్డొచ్చినప్పుడు, అంటే ఎలా అడ్డొస్తాయంటే నేను హైయెస్ట్ స్టేజ్లో ఉంటాను. అది ఎంత వీక్ స్టేజ్ అంటే, ఎంత కనిష్టమైన సంస్కారం అంటే, కనిష్టమైన కర్మలు చేసింటామంటే మనం జన్మాంతరాల్లో ఆ కనిష్టమైన సంస్కారం బయట వచ్చింది అనుకోండి, ఒక్కసారి ఇది నాకు అక్సెప్ట్ అవ్వదు. అంటే అది ఎక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది, సంస్కారంలో ఎమర్జ్ అయిపోతుంది. సంస్కారంలో లోపల ఎమర్జ్ అయిన వెంటనే మైండ్లో అలాంటి తక్కువ సంకల్పాలే వస్తాయి. సంస్కారంలో ఏదైతే ఉందో, అది ఏదైతే ఎమర్జ్ అవుతుందో అదే మన మనస్సులో సంకల్పాల రూపంలో వైబ్రేట్ అవుతుంది. సో అది యావ లెవెల్కి వైబ్రేట్ అవుతుందో, అది యావ లెవెల్కి ఆ తక్కువ సంస్కారం యావ లెవెల్కి వైబ్రేట్ అవుతుందంటే, మనం ఎంత నేను దేవాత్మ, నేను మహానాత్మ అని అనుకున్నా కూడా మనకు అది రిసీవ్ అవ్వదు, అక్సెప్ట్ అవ్వదు, ఆ నష రాదు. ఎందుకంటే దీని యొక్క ఫోర్స్, డామినేషన్ అంతగా ఉంటుంది, ఫోర్స్. సో అప్పుడు నేనేం చేయాలంటే, అది నా మీద డామినేట్ చేస్తోంది కదా, దాన్ని నేనేం చేయాలంటే నా యొక్క శ్రేష్ఠ సంకల్పాలు, పవర్ఫుల్ సంకల్పాలు, సకారాత్మక సంకల్పాలు, బాబా నాకు ఇచ్చినటువంటి సర్వశ్రేష్టమైనటువంటి స్వమానాలు, దాన్ని నేనేం చేయాలి, ఎక్కువగా ఆ టైంలో ప్రాక్టీస్ చేయాలి. రైట్? సో ఎంతెంత నేను దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తానో, దాన్ని లేదు ఇది చెప్తుంది ఏమని, లేదు నువ్వు చాలా తక్కువ,
నువ్వు చాలా తక్కువ, నీలో అంత స్థితి లేదు, నువ్వేది, నువ్వెవరు, ఎక్కడ నువ్వు, అది చెప్తూ ఉంటుంది. లేదు, నువ్వు చూడు నీలో ఎంత వీక్నెస్ ఉంది, చూడు నీలో ఎంత తక్కువదనం చూడు, నువ్వు ఎన్ని మిస్టేకులు చేసావు చూసుకో, ఎన్ని తప్పులు చేసావు, ఎన్ని మిస్టేకులు చేసావు చూడు అని అది నీకు చూపిస్తుంది. కరెక్టా? పురుషార్థం చేసే వాళ్ళకి ఇది అనుభవం అవుతుంది. చూడు నీలో ఎంత తక్కువతనం ఉంది అని చూపించి మిమ్మల్ని ఏం చేస్తుంది, అది డౌన్ చేస్తూ ఉంటుంది. దాని పురుషార్థం అది చేస్తుంది. అది దాని పురుషార్థం. ఎస్. సో ఇప్పుడు నేనేం పురుషార్థం చేయాలి? లేదు, నువ్వు చెప్పినట్టు కాదు, నేను భగవంతుడు చెప్పినట్టు, నువ్వు చెప్పినట్టు కాదు, భగవంతుడు నాకు చెప్పాడు ఏంటంటే నేను మహానాత్మయని, నేను దేవాత్మయని, నేను సర్వశ్రేష్టమైన పాత్ర చేసినటువంటి ఆత్మయని భగవంతుడు స్వయం నన్ను సెలెక్ట్ చేసి నాకు చెప్తున్నారు. కాబట్టి నేను అది కాదు అని మనం ఏం చేయాలి? దాన్ని తొక్కేసేయాలి. అంటే మన సంకల్పాలని ఆ టైంలో మనం ఏం చేయాలి? ఫుల్ ఫోర్స్తో మనం ఆ సంకల్పాలని చేయాలి. అప్పుడు అది డౌన్ అవుతుంది. అదర్వైజ్ ఎంతోమంది బాబా పిల్లలు ఎంతో నశగా ఉన్న, నిశ్చయం ఉన్నా కూడా బాబాని వదిలి వెళ్ళిపోతారు. దానికి కారణం ఏమంటే ఇదే. ఎంతోమంది, ఇప్పుడు మేము కుమార్సుకు 8 మంది ఉండేవాళ్ళము. 8 మంది ఒట్టగా ఎప్పుడు ఉండేవాళ్ళము, చోట ఉండేవాళ్ళము. 30 years నుంచి ఉండే. సో మధ్య మధ్యలో అంతా వెళ్ళిపోయారు. ఒక్కొక్కరి అంతా నశగా బాగా మంచి సర్వీసులు చేసుకొని, బాగా మంచి నిశ్చయంగా వండుకొని, బాబా కోసం మేము బ్లడ్ అయినా ఇస్తామనేటువంటి వాళ్ళు కూడా మా జతలో వెళ్ళిపోయారు. ఆ 8 మంది మేము గ్రూప్లో 2, నేను అరవింద్ అన్న 2 ఉన్నామంతే. మిగతా అంతా వెళ్ళిపోయారు. మా క్వశ్చన్ వెళ్ళిపోయారు. వై? బికాజ్ ఇదే మెయిన్ ప్రాబ్లం. మాయ ఏం చేస్తుంది? కంప్లీట్ తగ్గించేస్తుంది అనమాట. ఆ నశాన్ని తగ్గించేసి ఏం చేస్తుందంటే ఆ తక్కువతనానికే వెళ్ళేట్టు చేస్తుంది. ఎప్పుడు అది మనల్ని తగ్గించేస్తుందో దానికి మనం వశమైపోతాము. ఆటోమేటికలీ అటువైపు వెళ్ళిపోవడానికి సంకల్పాలు వస్తాయి. సో కాబట్టి 7 అయింది, యోగం చేద్దాం. కాబట్టి మనం ఏం చేద్దాము? ఏం చేయాలి? సో బాబా మనకిస్తున్నటువంటి సుమానాలను రిసీవ్ చేయాలి. అంటే అక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ అక్సెప్ట్ చేయండి. ఎస్. ఈరోజు బాబా చెప్పారు ఏమని? స్మృతి స్వరూప్ సమర్థ చెప్పారు కదా. సో ఫస్ట్ స్మృతి చేయండి, తర్వాత స్మృతి స్వరూపులుగా కాండి, తర్వాత సమర్థ. అటువంటి ఒక సమర్థ స్వరూపాన్ని, సమర్థ స్థితిని ఇప్పుడు మనం అందరూ కూడా అనుభవం చేద్దాం. ఓకేనా? సో యోగానికి ముందు మనకు ఇలాంటి థాట్స్, ఇలాంటి జ్ఞానం యొక్క బిందువులు మనకు ఎంత ఆత్మంలో పడతాయో యోగంలో అంత బాగా ఏమవుతుంది? నశ ఎక్కుతుంది, బాగా కిక్ ఎక్కుతుంది యోగంలో. అందుకే మన యోగం సదా బాగుండాలంటే, యోగం మనకు బాగా కావాలంటే ఏం చేయాలి? మనం ఇలాంటి ఒక హయ్యెస్ట్ సమానాలని తీసుకుంటూ దాంట్లో ఎంతెంత మనం ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటామో అంతంత మనకి యోగంలో బాగా హయ్యెస్ట్ స్థితి అనుభవం అవుతుంది. జైసా స్మృతి వైసా స్థితి. ఓకే, అచ్చా. ఓం శాంతి. ఇప్పుడు ఇందాక మన స్థితి ఏంటి, మన హయ్యెస్ట్ స్థితిని మనం ఎలా చేసుకోవాలి, దానికి మనం ఎలా సంకల్పాలు చేయాలి, అదంతా విన్నాం కదా. ఇప్పుడు అదే స్థితిలో కూర్చున్నాం. రైట్? ఓకే. ఓం శాంతి.